ఇక ముగ్గురు నీళ్ళు ఎత్తి పోసుకుంటే వెళ్ళనుకున్నారు ఆడవాళ్ళు. ఇంతవరకు ఎవడు వచ్చి చూడండి మీరే, ఇంకొద్ది ముందు పోతే ఇక్కడ కొత్త నీళ్ళు. ఇంతవరకు ఎవరు వచ్చిన లేరు, ఎట్టుందని పలకొచ్చిన లేరు. ఆడ ఎవరు మమ్మల్ని పడుచుకున్న లేరు, అసలు వచ్చిన లేరు ఎక్కడికి. ఇప్పుడు మీరు రావటం ఎక్కడికి, ఇంతవరకు ఎవరు రాలేడికి. వాన వచ్చిందయ్యా, అన్నము గట్ట వండుకోకంటే ఇబ్బంది అయిపోతాను. ఇంట్లోకి ఇక్కడికి నడువులు కడకు వచ్చినాయ్యా నీళ్ళు. రోడ్ల మీద పడుకొని ఉన్నాము, కూడు లేదు నీళ్ళు లేవు, ఇబ్బంది పడుకొని ఉన్నాము ఇక్కడేని. ఇక కదా నెకిరి కాన్లు కదా ముందే రెండో ఇల్లు అయ్యా, లోపలికి వచ్చినాయ్యా. చూడండి కావాలంటే మంచాలు గంచాలు అన్నీ తడిసిపోయినాయి. ఏం చేస్తామంటే ఆతురికి వెళ్ళిపోయాం, భయపడ్డాము. రాత్రి ఆయాలకు వచ్చినాయ్యా, రెండింటికి వచ్చినాయి నీళ్ళు. అందుకే భయపడి నిద్రలు ఉంటాడు పిల్లాడు పడుకోండు. అయ్యా నీళ్ళు వచ్చినాయి లెగిరానంటే అప్పుడు లెగిసి ఆయన సరుకుతాడు. మరేం టైం లేదు, ఇక్కడికి వచ్చినాయి నీళ్ళు. రాత్రి కాండి ఎందంటే తిరుగుతాను. ఎవరు అన్నం కూడా పెట్టలేదు ఇప్పుడు కవులు మాకు. అక్కడ వచ్చినాయి పట్లాలు అంటారు, అవులు మా తెచ్చేవాళ్ళు ఇక్కడ. అంత బాధ మీద ఉన్నాం ఇక్కడ. మరి కూడు లేక నీళ్ళు లేక నీళ్ళలో పడిపోయి సవ్వాలా, ఎవరు సప్లై చేయలేదు, ఒక ముద్ద కూడా ఇవ్వలేదు, తీసెక్కలు కూడా దిక్కులేదు అయ్యి మాకు. కాలు రెండు కాలు మాగాలు నొప్పులు సచ్చి జావులు పడినది నా బతుకు. ఎక్కడికి వెళ్తాను చెప్పు. అలాగ ఇద్దరు పిల్లలు లంకేసుకొని ఇక్కడికి ఎక్కిపోను ఉడ్డు. ఎవరు పట్టించుకోకంటాను రయ్యి మాకు. ఏం చెప్పాలి చెప్పు, అబద్ధమా? నీళ్ళు చూడాలి పోతాను లోనికి. అగో ఆ రమ్ము అవన్నీ తొట్లు అన్నీ తడిసిపోయినాయి అయ్యా.